నమస్కారం బిగ్ బాస్ అభిమానులారా. బిగ్ బాస్ సీజన్ 9లో చాలా మంది ఇష్టపడే కంటెస్టెంట్ ఇమాన్యుయల్. కొన్ని సందర్భాల్లో ఇమాన్యుయల్ ప్రవర్తించే తీరు చాలా మందికి విపరీతంగా కనెక్ట్ అయ్యేది. అలానే అందరినీ ఎంటర్టైన్ చేసిన విధానం కూడా బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇమాన్యుయల్ గేమ్ ప్లాన్ ఏంటో తెలుసా? ప్రతి వివాదంలో ఎలా నావిగేట్ చేస్తారో చూడండి. ఎప్పుడూ వివాదం మధ్యలో ఉండరు, ఎప్పుడూ అంచున నిలబడి గమనిస్తారు. పొత్తులు ఏర్పడినప్పుడు ఇమ్ము అక్కడ ఉంటారు, కానీ ఎప్పుడు పూర్తిగా కమిట్ కాడు. గొడవలు చెలరేగినప్పుడు రెండు వైపులా మాటలు విని అందరితో స్నేహాన్ని కొనసాగిస్తారు. ఈ సేఫ్ గేమింగ్ వ్యూహం వారం వారం ఇమ్ముని నామినేషన్ల నుండి దూరంగా ఉంచుతుంది. శత్రువులు లేరు, వెనక టార్గెట్ లేదు. బిగ్ బాస్లో కొన్నిసార్లు మనుగడ అంటే తటస్థంగా ఉండటమే అని ఇమ్ము అర్థం చేసుకున్నాడు. వంతెనలు కాల్చకుండా కనెక్షన్లు నిర్మించడం, ఇతరులు త్వరగా బయటకు వెళ్ళినప్పుడు లాంగ్ గేమ్ ఆడటం, ఇదే ఇమ్ము స్ట్రాటజీ. పవరాస్త్ర వాడాల్సి వచ్చేసరికి ఎందుకు వాడలేదు అని శివాజీ అడిగినప్పుడు భరణి సూటిగా చెప్పాడు, అది అతని గేమ్ ప్లాన్. అయితే భరణి ఎలిమినేట్ అవ్వడం వెనుక ఎక్కువ శాతం ఇన్వాల్వ్మెంట్ ఇమాన్యుయల్ది ఉంది. హౌస్లోకి భరణి ఎంట్రీ ఇచ్చినప్పుడు మొదటి పలకరించింది ఇమాన్యుయల్ని. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య బాండింగ్ బాగా పెరిగింది. అన్నయ్య అని భరణిని ఇమాన్యుయల్ చాలా ప్రేమగా పిలిచేవాడు. చాలా విషయాలను భరణితో షేర్ చేసుకునేవాడు. హౌస్లో వీళ్ళిద్దరూ చాలా ప్రత్యేకంగా కనిపించారు. కానీ ఎలిమినేషన్ ప్రక్రియలో భరణి మరియు రాము ఉన్నప్పుడు వారిలో ఒకరిని సేవ్ చేసే అవకాశం ఇమాన్యుయల్కి వచ్చింది. చాలా మంది ఇమాన్యుయల్ భరణిని మాత్రం సేవ్ చేస్తాడు అని ఊహించారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా రీసెంట్ టైమ్స్లో భరణి అన్న గేమ్ కనిపించట్లేదు అని రాముని సేవ్ చేశాడు. రాము గురించి రీతు చౌదరితో నెగిటివ్గా మాట్లాడిన భరణిని తొలగించి తన స్ట్రాంగ్ కాంపిటీషన్ని తొలగించేశాడు. భరణికి వాడకుండా తెలివిగా రాముకి ఇచ్చేశాడు. అసలు వాడకపోతే జనాలు తూ అంటారని తెలుసు. ఇమాన్యుయల్ గేమ్ ప్లాన్ ఇంకా ఉంది. 7వ వారం ఎపిసోడ్లో తనూజాని టార్గెట్ చేశాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్లను మెల్లగా బయటికి పంపించాలి అనేది అతని ప్లాన్. చాప కింద నీరులాగా వాళ్లకు తెలియకుండా కింద నిప్పు పెడుతున్నాడు. కంటెండర్స్ దగ్గర మెల్లగా తను టార్గెట్ చేసిన కంటెస్టెంట్ని బ్యాడ్ చేస్తాడు అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ముందు భరణి టాన్, ఇప్పుడు తనూజా టాన్. ఇలా గుంటకాడు నక్కల ఎన్ని రోజులు బయటపడకుండా ఆడతాడో చూడాలి. తెలివిగా నమ్మించి మోసం చేసే వ్యూహంతో ఉన్న ఇమాన్యుయల్ ఇంకా తనూజాని కూడా టార్గెట్ చేస్తున్నాడు. ఈ గుంటకాడు నక్క వ్యూహం ఎంతకాలం పనిచేస్తుంది? ఫినాలే వరకు బయటపడగలడా, లేక ప్రేక్షకులు గుర్తించి అతన్ని తొలగిస్తారా? మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి.